వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సందేహాలు, సమస్యలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శుభమస్తు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురువు గారు, ఆషాఢ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు? ఒకవేళ నియమాలు పాటించకపోతే 7 తరాల పాటు దరిద్రం చుట్టుకుంటుంది అంటారు, నిజమేనా? అంటే ఎటువంటి నియమాలు పాటించాలనుకుంటున్నారు మీరు? అంటే నియమము అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి మనం. అంటే నియమము అంటే ఏమిటంటే ఒక సత్కార్యము, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళడము. మరి ఆషాఢ మాసంలో దానికి నెగిటివ్గా పేరు వచ్చింది అని చాలామంది తెలియదు. చాలా మంచి మాసం అది. ఆషాఢ మాసం చాలా ప్రకృతికి మంచికి మాసం అది. ప్రకృతికి మంచిది కలిగించేటువంటి మాసం అది. సో ఎందుకు మరి దాన్ని నెగిటివ్ ఎందుకు పెట్టారు? అది శూన్యమాసం ఎందుకు అన్నారు? చాలామంది డౌట్. దానికి ఆషాఢ శూన్యమాసం అన్నారు, పెళ్లి చేసుకోవద్దన్నారు, ఏమిటి అని అంటే ఇక్కడ గ్రహరాజు అయినటువంటి రవి సంధికాలం, అంటే ఉత్తరాయణంలోంచి దక్షిణాయనకి మారుతుంటాడు ఆయన. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారుతుంటాడు. ఈ మారుతున్న సంధికాలంలో ఈ గ్రహాలన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉండవు, నెగిటివ్ ఉంటాయి. కొన్ని అన్ని స్థానాలు మారుతూ ఉంటాయి. ఆ సంధికాలంలో మారుతున్నప్పుడు అంటే నథింగ్ బట్ ద ప్లానెట్స్ ఆర్ మూవింగ్ టు టేక్ యూటర్న్. ఎప్పుడు యూటర్న్ తీసుకున్నాడు స్లోగానే ఉంటాడుగా. మనకి ఒక పని వెళ్తున్నప్పుడు పర్ఫెక్ట్గా 120 స్పీడ్ వెళ్ళినప్పుడు ఆ పని అయిపోతుంది ఉంటాం. సడన్గా మనకి యూటర్న్ వచ్చేస్తే, శ్రీశైలం ఘాట్ రాగా ఫుల్ టర్న్ వచ్చేస్తే మనం ఏం చేస్తాం? బండి స్లో అవుద్ది కదా. కాబట్టి ఆ స్లో అవుతున్న సమయంలో మిగతా బండ్లని స్లో అయిపోతాయిగా. వీడు స్పీడ్గా వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు కదా. కాబట్టి అక్కడ దాన్ని ఆ టర్నింగ్ ఎలాగైతే మనకు అనిపిస్తుందో, ఈ ఆషాఢ మాసం కూడా టర్నింగ్ పాయింట్. గ్రహాలన్నిటి కూడా యూటర్న్ తీసుకునేటువంటి టర్నింగ్ పాయింట్ రవితో సహా. కాబట్టి అక్కడ తప్పకుండా గ్రహ సంధి ఏర్పడుతుంది కనుక, సంధికాలం కాబట్టి స్లో మోషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఆ సమయంలో వివాహాలు పెళ్లిళ్ళు చేయకూడదు. గ్రహ బలాలు అనేది ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. మరి సైంటిఫిక్గా వద్దాం మనం, దేనైనా సైంటిఫిక్గా చూడాలి కదా. ఇష్టం వచ్చినట్లుగా అందరూ జ్యోతిష్కులు చెప్పినట్టుగా ఉట్టిగా ఆషాఢం అంటే ఆషాఢమే, ఆషాఢ మాసంలో దక్షిణాయనం వస్తుంది కాబట్టి చేయొద్దు, కరెక్ట్ కాదు అది. ఆషాఢ మాసం అంటే ఇది గ్రహ సంధి, ఇది క్లారిటీ చెప్పాను నేను. మరి దానికి సైంటిఫిక్ రీజన్ ఉండాలిగా. అంటే ఈ సమయంలో మనకి రైతుల మాసం, ఇది రైతుల మాసము, ద ఓన్లీ ఫార్మర్స్కి పనికొచ్చే మాసం. ఈ టైంలో వచ్చేసి పలాని ఎల్లయ్య పెళ్లి పెట్టాడు, ఎల్లమ్మ గృహప్రవేశం పెట్టింది, పుల్లయ్య ఇంకోటి పెట్టాడు, వేదా అంటే మరి పొలం పని ఎవడు చేస్తాడు? మీ తాత వచ్చేస్తాడా? కాబట్టి వీళ్ళందరూ పొలం పనులు ఉంటారు. ప్రతి రైతు, వ్యవసాయం చేసేటువంటి ప్రతి వ్యక్తి పొలం పని మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే తల్లి, ఆ భూమి తల్లిని నమ్ముకున్నాడు వాడు. ఆ భూమి తల్లికి ఈ సమయంలో తనకి పంట పండాలంటే ఈ టైం వాళ్ళు విత్తులు నాటాలి, నార్లు వేసుకోవాలి, కోతలు కోయాలి, నీరు పెట్టాలి, దుక్కి దున్నాలి. సమయం సరిపోదు వాళ్ళకి. అసలు ఈ టైంలో ఎప్పుడు వర్షం పడుతుంది, వర్షానికి ఎట్లా చేయాలి, నాటెట్లా పోసుకోవాలి, మడికట్టు ఎట్లా కట్టుకోవాలి, చాలా పని ఉంటుంది. అసలు ఒక్క పని, అసలు ఎన్ని రకాల పని. పశువులను చూసుకోవాలి, ఆరోగ్యాన్ని చూసుకోవాలి, వాటి వీళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. ఎప్పుడైతే కరెంట్ వచ్చాయి, మోటార్ వేస్తే, మీటర్ వస్తే, మోటార్ వచ్చింది, మోటార్ వస్తే నీళ్ళు వస్తున్నాయి. కానీ అప్పుడు మోటార్ బావి నీళ్లు తోదాలి, పోయాలి, నార్లు వేసుకోవాలి. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ గృహప్రవేశాలు పెట్టకూడదు అని వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకొని, రైతుల మాసం కోసం ఈ పురోహితులు కూడా ఈ మాసంలో ఎట్లాగో దక్షిణాయనం వస్తుందిగా, ఈ సంధికాలను ఎందుకు పెట్టడం? గ్రహాలు బలంగానే ఉన్నాయి, ఎందుకు ఈ ఆషాఢ మాసం వదిలే, ఆషాఢ మాసం వద్దు, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వ నక్షత్రం ఉన్నట్టు మాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు పెట్టకూడదు, నో గృహప్రవేశాలు, నో పెళ్ళిళ్ళు. అలాగే ఆ పిల్ల కూడా తల్లిగారింటికి వెళ్ళాలి కదా. మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం, ఆషాఢ ఆ కోడలు ఇంట్లో ఉండొద్దు అనే విషయం అనుకున్నాం కదా. ఇటలో కోడలు కూడా అత్తగారింటికి తల్లిగారింటికి పోతుంది, ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఈ కారణం కూడా ఒక కారణం, ఆ అత్తగారింట్లో కొత్త కోడ ఉండకపోవడానికి. ఎందుకంటే కొత్త ధాన్యం వస్తుంది, కొత్త పంట వస్తుంది, ఇవికి ఎక్కడ పెట్టాలి తెలియదు, ఎక్కడ పోయాలి తెలియదు, రోగం వచ్చే రొప్పు వచ్చి అని ఇవి తల్లిగారింటికి పంపించేస్తారు. సో అది కూడా కారణం, మనం ఆప్షన్లో చెప్పుకోలేదు మనం. ఈ కొత్త కోడలు ఇంట్లో ఉండడానికి కూడా కారణం ఇదే. కొత్త ధాన్యం వచ్చి పంటలు పండితే తెలియకపోతే నాగలి దుక్కి తెలియకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి తల్లిగారింటి పోమనే వాళ్ళు. చాలా ఈ ఆరోగ్యవంతమైనటువంటి విషయాలు, వాళ్ళు శరీరం అలసిపోయేటువంటి శరీరం, అంటే వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి అలసిపోయి నువ్వే బుధవారం గృహప్రవేశం పెడితే మళ్ళీ ఈ పని ఎప్పుడు చేయాలి వాళ్ళు? కాబట్టి ఇక్కడ ఈ పనులు అక్కడ ఆ పనులు కావు. కాబట్టి కేవలం రైతుల మాసం కోసమే ఆషాఢ మాసాన్ని రైతులు పెట్టారు. కాబట్టి సైంటిఫిక్గా వాళ్ళ కోసం అంటే దీన్ని శూన్యమాసంగా చెప్పి, శూన్యమాసం అని చెప్పేస్తే ఇంకా పెళ్ళిళ్ళు పెళ్ళి చేసుకోరుగా, కాబట్టి దాన్ని శూన్యమాసం రా వద్దురా అని చెప్పేశారు, భయపెట్టారు వీళ్ళు. ఎందుకంటే ఈ టైంలో మీరు పెళ్లి చేసుకుంటే దరిద్రం అన్నారు. అంటే ఎవడో ఒక నాలంటూ ఉంటాడుగా, కోతిగాడు ముహూర్తం పెడదానిలే ఆషాఢ మాసంలో పలా నక్షత్రంలో శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం బ్రహ్మాండ పెళ్లి ఉంది అనగానే వీడు 3 రోజుల ముందు నుంచి 5 రోజుల తర్వాత వరకు 10 రోజులు వీడు వదిలిపెట్టుకోవాలిగా. ఈ 10 రోజులు పొలాన్ని ఎండబెడితే ఇంకా విత్తులు ఎందుకు వస్తాయి, మొలకలు ఎందుకు వస్తాయి? కాబట్టి ఇలాంటి తిక్కలోడు, నాలాంటి తిక్కలోడు ముహూర్తం పెడతాడనే భావంతో అసలు శూన్యమాసం ఆషాఢ మాసంలో ఏ పని చేసినా అష్టదరిద్రాలు ఉంటాయి కాబట్టి ఆ దరిద్రం పెట్టకూడదు. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే 7 తరాల వరకు దరిద్రం వండుతుంది, 7 తరాలు నాశనం అయిపోతాయని గట్టిగా, అంటే దెబ్బ కొడితే గట్టి కొట్టాలి.
ఆ కొట్టే ఇంకా వాళ్ళు ఆ ఆషాఢ మాసం వద్దు ఫిక్స్డ్, ఉమ్, ఆ టైంలో వాళ్ళు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఇలా వాళ్ళని ఇందాక అనుకున్నా కదా, ద ఫియర్ ఆఫ్ పొజిషన్ అంటారు దాన్ని. అంటే ఒక భయంకరమైనటువంటి విషయాలు చెప్తే వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఓ ఆషాఢ మాసం వద్దు, భాద్రపద శూన్యతిథి, ఇలా గ్యాప్లు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ఆర్థికంగా సమతుల్యత, వేరే పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ పెళ్ళిళ్ళని ఆ సంవత్సరంలో ఆ నెలలో పెళ్ళిళ్ళు చేసుకోకుండా పోస్ట్ పోన్ చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. అలా మనం గట్టిగా దరిద్రం అంటేనే వింటారు, దా కొరివిదయ్యం అంటే వింటారు, మరి ప్రాణం పోద్ది అంటేనే వింటారు. కాబట్టి అలా భయపెడుతూ మంచి మాటలు చెప్పే వాళ్ళన్న విషయాన్ని గమనించుకుంటూ తప్ప మీకు ఆషాఢ మాసం అంటే అటువంటిది ఏమి కంగారు లేదండి. మరి ఏ పనులు చేయొచ్చు అంటే, ఏ పనులు చేసే దరిద్రం అంటే ఆషాఢ మాసంలో దాన ధర్మాలు ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రైతుల కోసం ఏం చేయగలుగుతారో చూసుకోవాలి. దాన్ని మనకి వాళ్ళకి కావాల్సినటువంటి దాన ధర్మాలు చేయగలిగితే, వాళ్ళకి ఊతం ఇచ్చేటువంటి పనులు చేయగలిగితే తప్పకుండా మనకు పుణ్యబలం బాగా పెరుగుతుంది. రైతులకు ఎవరికైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఆడవాళ్ళకి కొద్దిగా ఆరోగ్య సంధి కలం అంటారు దీన్ని. ఆడవాళ్ళకి ఈ రకమైనటువంటి మోనోపాజులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఋతువులు ప్రారంభమైనటువంటి వ్యక్తులు అంటే రజస్సులు అవుతున్నటువంటి వ్యక్తులు కానీ ఈ టైంలో అయినప్పుడు కూడా కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ ఆ టైంలో వాళ్ళని ఎక్కువ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మనం అప్పట్లో కూడా మన వాళ్ళు ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ప్యాడ్ మనం అందరం అడ్వర్టైజ్మెంట్ చేయాలి చెప్పాలని. అప్పట్లో కూడా మగవాడు తప్ప నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా ఇలాగే చెప్పేవాడు, నాన్న ఇటువంటి ఋతువు వస్తే నీకు ఈ ప్రాబ్లం ఉంటుంది జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా వచ్చేసి మనకు సినిమాలో యాక్టింగ్ చేసి మీకు బొమ్మ చూపించి ఇది వాడాలని చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో, ఎలా జాగ్రత్త వాడాలో మా నానమ్మ అమ్మమ్మల కంటే మీకేం తెలియదురా సైంటిస్టులారా, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మా అమ్మ నానమ్మలకు మించి మీరు సైంటిస్టులు కారు. మా వాడు కూడా మాకు జాగ్రత్త అలా జాగ్రత్త చెప్పబట్టే ఇంతవరకు 140 కోట్ల జనాభా పెరిగింది. నువ్వు ఇప్పుడు వచ్చి సైన్స్ చెప్పేది నువ్వు 5-6 ఏళ్ళు అయింది ప్యాడ్లు గిల్ని చెప్పడం, శానిటరీ నాప్కిన్స్ అని చెప్తున్నావు కదా, అది 5-6 ఏళ్ళు అయింది. కానీ 140 కోట్లు పెరగడానికి అప్పుడు 70 కోట్ల మంది జనాభా మా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ 70 కోట్ల మందే ఇప్పుడు 140 కోట్లు అయ్యారు. ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారా? కాబట్టి ఏది ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాలనే విషయాన్ని గమనించుకోవాలి. కాపురు సంసారం అనేది రూమ్లో చేయాలి, లాడ్జ్లో చేసే సంసారం కాదు, అది వ్యభిచారం. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని విషయాల్ని సూటిగా చెప్పగలిగేటువంటి విషయాలు ఏంటంటే, ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ఉండకూడదు, రోగము, పొలం పనులు మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి, శుభకార్యాలు చేయకూడదు అని ఇలా చెప్తే వినరు. కాబట్టి నువ్వు పెళ్లి చేసావా, నీ ఇంట్లో 7 సంవత్సరాలు దరిద్రం చుట్టుకుంటుంది, నీ ఇష్టం పో అనగానే అయ్యమ్మో నాకెందుకు వచ్చిన బాధ, ఏమొద్దులే పెళ్ళేది శ్రావణ మాసం పెళ్ళి అని వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారు. శ్రావణ మాసంలో పొలం పనులు ఏమి ఉండవు అని పెరుగుతుంటాయి అవి. అది కేవలం వాళ్ళ రావడం నీళ్ళు పోవడం అంతవరకు, వీళ్ళు ఏం చేసేది ఉండదు. శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుంటారు మళ్ళీ హడావుడిగా, మళ్ళీ ఆశ్రమ మాసంలో పెళ్లి చేసుకుంటారు, కార్తీకంలో వాళ్ళు తక్కువ అయిపోతాయి పెళ్ళిళ్ళు. సో ఇవన్నీ కోతల టైం ఎప్పుడు అంతా కూడా. ఇలా ప్రకృతితో మమేకమైనటువంటిది రైతులకి ఆడవారికి కలిసి వచ్చేటువంటి సమయం. అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆషాఢ మాసంలో కొద్దిగా ఋతువు సమయటువంటి అనారోగ్యం ఉన్నప్పుడు ఆడవాళ్ళని కాస్త ఎక్కువగా రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంటే ఆడవాళ్ళని కాస్త ఎక్కువగా ఇంటి పట్టునే ఉంచి రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆరోగ్యవంతమైన స్త్రీ యోగం బాగా ఉంటుంది. అంటే స్త్రీ మనకి ఎంత గౌరవంగా, స్త్రీ ఎంత మనకి ఆరోగ్యంగా ఉంటుందో ఆ సమాజం బాగుంటుంది. అదొకటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఆషాఢ మాసంలో దరిద్ర మాసం అని, శూన్య మాసం అని, చెడ్డ మాసం అని చెప్పబడలేదు. అది మంచి మాసమే, రైతుల మాసంగా చెప్పబడింది. అది ఓకే గురువు గారు, ఆషాఢ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. శుభమస్తు. ఆషాఢ మాసాన్ని ప్రకృతిని బాగా పూజించండి, రైతుకి ఏం కావాలో చేసి పెట్టండి. అది ఆషాఢ మాసం మనకి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. నమస్కారం.